వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం డెమాన్ పవన్, రీతు చౌదరిల పెళ్లి అంటూ కూడా వస్తున్న వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం అదే అంశం పైన మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. రీతు పవన్ల పెళ్లి, అలాగే ఈ వార్త వైరల్ అవడంతోనే ఇమ్మీడియట్ గా ఎక్కడ అన్న క్వశ్చన్ కూడా కంటిన్యూషన్ చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. అసలు వాస్తవాలు ఏంటండి? వాస్తవంగా మనకి సోషల్ మీడియాలో ఇట్లాంటి వార్తలు చదివినప్పుడు చదివిన క్షణంలో మర్చిపోతే ఏ బాధ కన్ఫ్యూజ్ ఉండదు జనానికి కూడా. చదివినంతసేపు మాత్రం ఎలాంటి థ్రిల్ అంటే చదువుతున్నప్పుడు వాళ్ళు చేసుకుంటున్నారా, మంచి కాంబినేషన్ అని అనుకుంటే అయిపోతుంది. ఎందుకంటే ఈ కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం ఇట్లాంటి వార్తలు, కొన్ని గాసిప్స్, సినీ పరిశ్రమకు సంబంధించిన సెలబ్రిటీకి సంబంధించిన వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. అట్లాంటిది ఏమీ జరగనప్పుడు ఇట్లాంటి వార్తలు పుట్టడం, ఏదో చిన్న క్లూ దొరికినప్పుడు, ఏదో చిన్న సంఘటన జరిగినప్పుడు ఇంకా ఎక్కువ వార్తలు వండి వారుస్తూ ఉంటారు సహజంగా సోషల్ మీడియాలో. అంటే ఉదాహరణకు మనం గతంలో కూడా చాలాసార్లు చూసాం. విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దానికిను రష్మిక ఎక్కడో పోస్ట్ చేసిన దానికి రెండు కంపేర్ చేసి ఒకే ఇంట జరిగింది, ఒకే రిసార్ట్స్ అవుట్ స్టేషన్ లో ఉన్నారు, వీళ్ళు విదేశాల్లో ఇద్దరు కూడా కలిసే తిరుగుతున్నారంటూ గాసిప్స్ క్రియేట్ చేయడం, ఇట్లాంటి ఏదో వండి వారుస్తూ ఉన్నాడు. అట్లాంటిదే ఇప్పుడు మన రీతు అండ్ పవన్, ఈ డెమో పవన్ అని అంటుంటారు వ్యవహారికంగా. ఈ పవన్ కుమార్ ఉప్పల అనే అతను కూడా ఇన్ఫ్లుయెన్సర్. యాక్చువల్ గా వీళ్ళిద్దరు కూడా బిగ్ బాస్ 9 సిరీస్ లో ఇద్దరు పార్టిసిపెంట్. రీతు అండ్ ఈ పవన్ ఉప్పల అని చెప్పలేదు, డెమో పవన్ పిల్లడు ఇద్దరు కూడా మనకు ఈ బిగ్ బాస్ 9 లో ఇద్దరు కూడా కో పార్టిసిపేట్స్ గా, ఫ్రెండ్స్ గా ఇద్దరుగా ఉన్నారు. పవన్ రన్నర్ గా బయటకు వచ్చాడు సంథింగ్ అమౌంట్ తీసుకుని. సో వీళ్ళ మధ్య అప్పుడు ఆ సీన్, అక్కడ జరిగినటువంటి ఆ సంఘటన తాలూకు, అంటే అక్కడ మనకు డెమో కోసం కావచ్చు, లేదా ఆట రక్తి కట్టించడం కోసం వాళ్ళ మధ్య కొంచెం పోటీ, ప్రేమలు, ఆప్యాయతలు, లవ్ ట్రాక్లు నడిచినట్టుగా మనం చూసి ఉంటాం. సో వాటినే నిజం అనుకోవడం. వీళ్ళు కాస్త రీతు ఈ మధ్యకాలంలో ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ ఫెస్టివల్ కోసం చేసినటువంటి ఆ షోలో ఆమె సరదాగా చెప్పిన సన్నివేశం అది. ఎందుకంటే ఊరికనే అక్కడ షోలో కొంచెం డ్రామా పండాలి, ఫీల్ గుడ్ అనే ఒక థ్రిల్ ఉండాలి అనే ఉద్దేశంతో లవ్ ట్రాక్ మెయింటైన్ చేస్తుంటారు ఈ షో లాంటి వాళ్ళు. ఈ మధ్యకాలంలో మనం చూసాం, అంతకుముందు ఎప్పటి నుంచో జబర్దస్త్ లో సుధీర్ అండ్ రష్మి మధ్య జరుగుతున్నటువంటి ఆ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో, అక్కడి నుంచి ఇంకొంచెం కాస్త ఎక్కువగా ఈ పాలసీ పాటిస్తున్నారేమో. ఉన్న ఆర్టిస్టులతో వాళ్ళ మధ్య ఏదో ప్రేమ పాట పెట్టించి వాళ్ళ మధ్య ఒక లేదు వాళ్ళ మధ్య ఏదో కెమిస్ట్రీ కుదురుతున్నట్టుగా ఆ 5 నిమిషాలు, 3 నిమిషాలు ఎపిసోడ్ చేయడం, వాళ్ళు ర్యాపిడ్ ప్రశ్నలో కూడా చిలిపిదానాలు పెట్టడం. అట్లా భాగంగానే ఆ ప్రైవేట్ ఛానల్లో రైతు చెప్పింది ఏమిటంటే, ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే ఎవరు చేసుకుంటావంటే ఉప్పల కళ్యాణ్ చేసుకుంటాను, పవన్ చేసుకుంటాను అని కూడా ఆమె చెప్పిన వాక్యాలు అవి. దాన్ని మట్టేసుకొని ఆ మాత్రం చాలు కదా సోషల్ మీడియాలో పెళ్లి డేట్లు, పలానా దగ్గర పలానా డేట్లో పలానా జోధాపూర్ దాంట్లో రిసార్ట్స్ లో చేసేస్తా అన్నట్టు కూడా అక్కడ వార్తలు పుట్టడంలో సహజంగా మనం చూస్తూ ఉంటాం. అట్లాంటి వార్తలే కనుక. కానీ నాకు తెలిసినందుకు రీతు ఆల్రెడీ వైవాహిక జీవితంలో డైవర్స్ అదంతా మనం చూసి ఆ మధ్య రాజకీయాల్లో సంచలనం సృష్టించినటువంటి రీతు వ్యవహారాలు, అతను హస్బెండ్ గా చెప్పుతున్నటువంటి ఆయన ఆరోపణలు, ఈమె ఆరోపణలు, బిగ్ బాస్ లో ఉన్నప్పుడే ఆమె మీద మనం ఇంకా చూసాం. అది మండి అమ్మాయి చౌదరి అమ్మాయి, ఆమె కూడా కాంప్లైంట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా వ్యక్తిగత జీవితంలో ఆల్రెడీ డిస్టర్బ్ గా ఉన్నటువంటి, ఆల్రెడీ ఒత్తిడిగా ఉన్నటువంటి అమ్మాయికి ఇప్పుడు ఇది పెళ్లి కొత్తగా వార్త అనేది మనకు గాసిప్స్ గానే చూడాలి తప్పించి, కానీ నిజ జీవితంలో పెళ్లి అనే మాట మాత్రం అయితే కాకపోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ ఇప్పుడు వస్తున్న ఆరోపణలు ఏదైతే ఉందో, మొదటి భర్త యొక్క ఆరోపణలు, డైవర్స్ అవన్నీ క్లారిటీ వస్తే బహుశా ఆమె మళ్ళీ ఒక రిమైనింగ్ లైఫ్ కోసం ఎవరి దగ్గరికి ఆమె ఇష్టపూర్తిగా పెళ్లి చేసుకోవడంలో కూడా మనలాంటి వాళ్ళకి అభ్యంతరం కూడా ఉండకూడదని నా ఉద్దేశం. ఎందుకంటే ఎవరికైనా వాళ్ళ ఇష్టపూర్తిగా చట్టపరంగా అడ్డంకులు తొలగించుకొని వాళ్ళకి ఇష్టమైనటువంటి అండర్స్టాండ్ ఉన్నట్టు వీలైతే రేపు నా భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారి అయితేనేమి, డెమో పవన్ గారిని అయితేనేమి ఎవరిని పెళ్లి చేసుకుని మనకు అభ్యంతరం ఉండదు. ఒకవేళ అలాంటిదైనా ప్రేమ వార్తలు లేదా పెళ్లి లేదా విడాకులు ఇవేమైనా సరే సదర్ రిలేషన్ అంటే ఏదైతే పేర్లు వస్తున్నాయో వాళ్ళుగా స్వయంగా ప్రకటించేంత వరకు ఇవన్నీ కూడా గాసిప్స్ కానీ చూడాలి, వాటిని నమ్మొద్దని నా ఉద్దేశం. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.